తెలంగాణ గుండె చప్పుడు టీ న్యూస్ వరుస కథనాలతో రేవంత్ సర్కార్ దిగొచ్చింది. ఇక ఎట్టకేలకు కడెం ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేసింది. నీటి విడుదల కోసం రైతుల ఆందోళన చేపట్టారు. ఇక వారికి మద్దతుగా బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలిపారు. ధర్నాలు, రాస్తారోకోలతో రేవంత్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇక దీనికి సంబంధించి టీ న్యూస్ కథనాలు ప్రసారం చేసింది. టీ న్యూస్ ఎఫెక్ట్తో సర్కార్ నీటిని విడుదల చేసింది. నీరు విడుదల చేసిన తర్వాత ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ నోటి దురుసు ప్రదర్శించారు. రైతులు వారికి మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నేతలను వెధవలు అని అహంకారంతో మాట్లాడారు. ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు కామెంట్లపై రైతులు, స్థానికులు ముక్తకంఠంతో ఖండించారు. ఇక వెంటనే ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించాల్సింది పోయి తమతో పాటు బీఆర్ఎస్ నేతలను దూషించడాన్ని తీవ్రంగా ఖండించారు. కొంతమంది బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు మరి రైతులందరూ కూడా రెచ్చగొట్టే కార్యక్రమం, మరి నీరు నిండింది, గోదావరికి వదులుతున్నారు, మరి మీకు కావాలనే నీటిని విడుదల చేయడం అనే విషయాన్ని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. కొంతమంది ఏమో పాదయాత్ర లక్షపేట నుంచి దండపల్లి వారి పాదయాత్ర అని, ఇంకొకడు కరెంట్ ప్రాజెక్ట్ చూశారు, ఇంత పెద్ద ఎత్తున వాటర్ ఉంది అని కావాలని వదిలేరు మరికొందరు. ఈ బ్రోకర్ నా కొడుకులు ఏం తెలియదు, శాస్త్రవేత్తలు చెప్పింది వీళ్ళు ఎవరు కూడా నమ్మరు. మీ పిచ్చిన కొడుకులు ఏదో రోడ్డు మీద చూసి ఇక్కడ వచ్చి కరెంట్ ప్రాజెక్టు చూసి అంత ఇంత వాటర్ ఉందని అనుకుంటారు. చిల్లర విధవాళ్ళు, రోడ్డు మీద తిరిగేటోళ్ళు, సోషల్ మీడియాలో కావచ్చు, కొంతమంది పాదయాత్ర రూపంలో ఏదో లక్షపేట నుంచి దండపల్లి పాదయాత్ర అన్నట. అరే వెధవలారా, నేను చెప్తున్నా కాదు, ప్రభుత్వం విఫలమైంది, నీళ్ళని వదలడం లేదు. మేము ఉన్న నీళ్ళని ఉండి వదలడానికి మేము పిచ్చోళం కాదు. విపక్షాలు కేవలం రెచ్చగొట్టడానికి పనికొస్తాయి, అబండలు వేయడానికి పనికొస్తాయి తప్ప మీ సమస్యలను పరిష్కారం చేయడానికి వాళ్ళు పనికిరారు. ప్రతిపక్షాలు ఇష్టారీతిన మాట్లాడితే వాళ్ళ మాటలను పట్టుకొని నిజంగానే ప్రభుత్వం నీరు వదలతలేదని ఇంకేదో